నమస్కారం. టీజీ5 న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేసీఆర్ పై వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్న కేటీఆర్ హెచ్చరిక. చంద్రబాబు సంచులు మోసిన బ్రోకర్ వినువంటూ రేవంత్ పై ఫైర్. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ కు లేదన్న కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల వేళ రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం. పవన్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు. పైసలు పెడితే యాక్టింగ్ చేసే యాక్టర్ అంటూ పవన్ పై సెటైర్లు. పవర్ స్టార్ నుంచి ప్యాకేజీ స్టార్ గా మారాడంటూ విమర్శ. చంద్రబాబు ప్రొడ్యూసర్ గా మారాకే పవన్ గెలిచాడన్న వ్యాఖ్య. తెలంగాణలో ఏ ముఖం పెట్టుకుని పోటీ చేస్తాడంటూ ప్రశ్న. ఆక్వా రైతుల సమస్యలపై వైసీపీ నేత వ్యాఖ్యలు. కూటమి విధానాలతో ఆక్వా రైతులపై భారం పెరుగుతోందన్న ఆరోపణ. జగన్ హయాంలో ఆక్వా రైతులకు పూర్తి నష్టపరిహారమన్న గుర్తు. మళ్లీ రిజిస్ట్రేషన్ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారన్న ఫైర్. ఆక్వా రంగాన్ని నాశనం చేసే నిర్ణయాలు ఉపసంహరించాలని డిమాండ్. అంబటి కుటుంబాన్ని పరామర్శించిన కాకాని గోవర్ధన్ రెడ్డి. రాజకీయ కక్షతోనే వైసీపీ నేతలపై దాడులంటూ ఆరోపణ. అక్రమ కేసులతో భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శ. అన్యాయాలపై పోరాటమే వైసీపీ లక్ష్యమన్న కాకాని. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఒంటరిగా గెలిచిందన్న శ్రీధర్ బాబు. ఎంఐఎం మద్దతు వల్ల కాదు, ప్రజల ఓట్లతో గెలుపన్న స్పష్టత. కాంగ్రెస్ పాలనా సంక్షేమమే విజయానికి కారణమన్న వ్యాఖ్య. ఓవైసీ వ్యాఖ్యలు పూర్తిగా పొరపాటంటూ మంత్రి కౌంటర్. సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ పోరాడుతుంటే చంద్రబాబు సంచులు మోసిన బ్రోకర్వి నువ్వు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ కు లేదని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన తర్వాత అసలు సినిమా ఉంటుందని హెచ్చరిస్తూ అప్పుడు నీ సంగతి చూస్తామని ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తప్పిదారి మళ్ళా గులాబీ జెండా గెలిచిందా పొట్టోడా నీ గుర్తరా? కేసీఆర్ నువ్వు పట్టుకొని లేకపోతే కేసీఆర్ నువ్వు పట్టుకొని ఎటువంటి మాటలు మాట్లాడతావు? ఎవడరా నువ్వు? నాకు అది అడుగుతా. కేసీఆర్ తెలంగాణ తెచ్చిన్నాడు, ఎక్కడున్నాడు ఈ పొట్టోడు? సంచులు మోసుకుంటా చంద్రబాబు సంచులు మోసుకుంటా లేడు. సమైక్యవాదుల సంచులు మోసిన బ్రోకర్ నా కొడుకు ఇవాళ కేసీఆర్ తింటున్నాడు. అందుకే అంటున్నా, ఒక్కసారి లంగ మాటలకు దొంగ మాటలకు మోసపోయి ఈ అవులగాళ్ళకు అవకాశం ఇస్తే ఆ రోజు చెప్పిన వాడు ముందే ఏమన్నాడు? వెనకటి రోజులు తెస్తా అన్నాడు. మీరు ఏమో తెస్తారో అనుకున్నారు. వచ్చినాయి వెనకటి రోజులు? మళ్ళా లైన్లలో నిలబడే రోజులు వచ్చినాయా? పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పైసలు పెడితే యాక్టింగ్ చేసే యాక్టర్ అంటూ ఎద్దేవా చేశారు. 2019లో ప్రొడ్యూసర్ లేక ఒక్క సీటు కూడా గెలవలేదని, 2024లో చంద్రబాబు లోకేష్ ప్రొడ్యూసర్లుగా మారడంతో గెలిచారని వ్యాఖ్యానించారు. మంత్లీ ప్యాకేజీ తీసుకుంటూ పవర్ స్టార్ నుంచి ప్యాకేజీ స్టార్ గా మారారని విమర్శించారు. ఇప్పుడు అది కూడా సరిపోక కొత్త ప్రొడ్యూసర్ను తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణపై దిష్టిబొమ్మ వ్యాఖ్యలు చేసిన పవన్ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో పోటీ చేస్తారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. నిలబడేటోళ్ళకి సిగ్గుండాలి. తెలంగాణ ప్రజలని మనని అందరినీ నరదిష్టి, మన కన్ను మంచి కాదన్న ఆయన పార్టీ నుంచి నిలబడ్డారంటే మీరు అర్థం చేసుకొని. అయినా కానీ ఆయన ఒక యాక్టర్. ఈ యాక్టర్స్ ఎట్లుంటారు? ప్రొడ్యూసర్స్ కోసం వెతుకుతుంటారు. అంటే ప్రొడ్యూసర్స్ పైసలు పెడితే యాక్టింగ్ చేస్తారు. 2019లో వితౌట్ ప్రొడ్యూసర్ పోయినాడు, ఒక సీట్ గెలవలేదు. దాని తర్వాత 2024లో ఒక ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడుని వెతుకున్నాడు, కో ప్రొడ్యూసర్ లోకేష్ ని వెతుకున్నాడు, గెలిచిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు? అక్కడ అయిపోయింది. మంత్లీ ప్యాకేజ్ స్టార్, పవన్ స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాకు అది సరిపోతలేదు, నా కుటుంబం పెద్దది, ఎట్లా అని చెప్తే ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ ని వెతుకున్నాడు. ఆయన పేరు మోడీ.
ఆ మోడీ ప్రొడక్షన్ లో ఇప్పుడు తెలంగాణకు రావాలని అనుకుంటున్నారు. మళ్ళా ఇది హై బడ్జెట్, కొన్నిసార్లు హై బడ్జెట్ 1000 కోట్లు పెట్టినవి కూడా 50 కోట్లు రావు. సో ఈ హై బడ్జెట్ గెలుస్తారా ఓడిపోతారా అనేది ప్రజలు నిర్ణయించాలి. ముందు ఆ ఈగో ఇంకా అడ్డం పెట్టుకుంటున్నా అట్లా. నేను కూడా ఆయన ఫ్యాన్, చిరంజీవి మూవీ చూస్తాను, బాలకృష్ణ మూవీలు చూస్తాను, ఏ మూవీ బాగుంటే ఆ మూవీ చూస్తాం. తెలంగాణకి వచ్చిన తర్వాత మళ్ళా ఆంధ్రోల కన్ను మన తెలంగాణ పైన పడ్డది. మన భూముల రేట్లు ఎక్కున్నాయి, ఆంధ్ర భూముల రేట్లు తక్కున్నాయి. వాళ్ళు బెంగళూరు కర్ణాటక పోతే బతకలేరు. తెలంగాణకు వస్తే మనం అమాయకులము. వాళ్ళు ఏమన్నా నరదిష్టానన్నా కానీ మనం పడి వింటున్నాము. కాబట్టి మన దగ్గరకు వస్తున్నాం. తెలంగాణ ప్రజలే దీని గురించి ఆలోచించాలని తెలియదు. ఆక్వాకల్చర్ రంగంపై వైసీపీ నేత వడ్డీ రఘురాం కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ హయాంలో టైగర్ ప్రాన్ ఫీడ్ పాడైతే అందరికీ నష్టపరిహారం అందించారని గుర్తు చేశారు. ఆక్వా రైతులకు సబ్సిడీలో 1.30 రూపాయలకు విద్యుత్ అందించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్సిడీ కోసం మళ్లీ రిజిస్ట్రేషన్ చేయాలని చెబుతుండటం రైతులను ఇబ్బంది పెడుతోందన్నారు. ఈ విధానాలు ఆక్వా రంగాన్ని నాశనం చేసేలా ఉన్నాయని విమర్శించారు. రైతులపై భారం మోపే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతుల సమస్యలు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. లోకల్ కన్జంప్షన్ ఎంత జరిగింది 2019 నుంచి 24 వరకు ఉన్నప్పుడు ఇవాళ డొమెస్టిక్ మార్కెట్ ద్వారా లోకల్ కన్జంప్షన్ పెంచే విధంగా ఇవాళ మేము లోకల్ కన్జంప్షన్ పెంచే విధంగా ప్రతి రెస్టారెంట్లతో మీటింగ్లు, ఏదైతే రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద ఏదైతే చిన్న చిన్న రైతులు ఉంటారో వాళ్ళకి ఫ్రీగా సప్లై చేసి, రైతులతో మాట్లాడి ప్రాసెసింగ్ ప్లాంట్లతో సప్లై చేసి ఫ్రీగా వాళ్ళకి సప్లై చేసి వాళ్ళందరికీ కూడా ఒక డ్రైవ్ లాగా మేము చేయటం జరిగింది. దానివల్ల నిజంగా 40 నుంచి 50 వేల టన్నులు ఇవాళ రాష్ట్రంలోనే కన్జ్యూమ్షన్ అయ్యేలా జరిగింది. ఇవాళ ప్రతి సిటీస్ లో కూడా ఇవాళ ఫిష్ అండ్ ప్రాన్ ఫెస్టివల్ అని పెట్టి ఇవాళ డాక్టర్లను పిలిచి ఇవాళ రొయ్యలు తింటే ఏదైతే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది ఇవన్నీ ఒక అపోహలు ఉంటే ప్రజల్లో ఇవాళ సెమినార్ల కింద పెట్టి ఆ సెమినార్లో ఇవాళ రొయ్యలు తినడం వల్ల ఇవాళ సౌందర్య పోషణ పెరుగుతుంది, రొయ్యలు తినడం వల్ల ఇటువంటి లాభాలు ఉన్నాయి అని మేము డెవలప్ చేసి ఇవాళ 50,000 టన్నులకి డొమెస్టిక్ మార్కెట్ తీసుకెళ్ళాం. ఇవాళ మీరు ఏం చేశారు ఆక్వా రంగానికి? మీరు ఇప్పుడు 2 సంవత్సరాలు గడుపుతున్నా మీరు ఇప్పుడు వరకు రూపాయన్నర సబ్సిడీ ఇవ్వాల. ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ జూమ్ మీటింగ్ రైతులతో పెట్టుకుని మీరు రైతులతో మాట్లాడకుండా, అంటే మీకు ఎల్లుండ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ జూమ్ మీటింగ్ ఉందని ప్రతి రైతు సోదరులకి, సంఘం నాయకులకి, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళకి తెలిసి కూడా మీరు 4 రూపాయలు పెంచారంటే మీకు చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి సఖ్యత ఉన్నది అనేది మాకు తెలుసు. ఇదివరకు ఇలాగే 4 రూపాయలు మీరు మన ఫీడ్ కంపెనీ పెంచితే భారతమ్మ గారికి 3,000 కోట్లు, జగన్ గారికి ఏమో 4,000 కోట్లు ఇచ్చారని యాగి చేశారు. అంటే ఇప్పుడు మీరు 4 రూపాయలు పెంచారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒక 20,000 కోట్లు ఇచ్చారా? దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది. అంటే మీరు ఏది అడితే అది, లేనిది ఉన్నట్టు, ఉంది లేనట్టు, ఇది ఒక అలవాటు అయిపోయింది మీకు ఈ రాష్ట్రంలో. కాబట్టి మీరు ఆక్వా రైతులకు గనక ఈ నెలాఖరు లోపు రూపాయన్నర సబ్సిడీ ఆక్వా జోన్కి సంబంధం లేకుండా మీరు ఇవ్వకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వారు రైతుల తరపున ఆక్వా రంగంలో ఉన్నటువంటి పెద్ద నిపుణుల్ని జగన్ గారికి కల్పించి ఆక్వా రైతుల తరపున ఇవాళ ఉద్యమం చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశిస్తారని. లడ్డూలో జంతు కొవ్వు అవశేషాలు లేవని సీబీఐ తేల్చి చెప్పడంతో కూటమి నేతలు మాట మార్చారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి విమర్శించారు. ముందుగా జంతు కొవ్వు అన్నారు, ఇప్పుడు రసాయనాలు, హార్పిక్ అంటూ కొత్త రాగం అందుకుంటున్నారని ఆరోపించారు. ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. వెంకటేశ్వర స్వామి వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని, రాజకీయ లాభాల కోసం పవిత్ర అంశాలను వాడుకోవటం తగదన్నారు. మళ్లీ అవే ట్యాంకర్లను తిరిగి దొడ్డిదారిన టీటీడీలోకి వచ్చింది కూడా చంద్రబాబు హయాంలోనే. సో మరి కల్తీ ఆరోపణలకి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా. కల్తీ నెయ్యి కేసుకు మూలం కీలకం అయినటువంటి ఈ ప్రశ్నలకి ఎప్పుడైనా చంద్రబాబు సహా కూటమిలోని వ్యక్తులు సమాధానం చెప్పారా? కనీసం పవన్ కళ్యాణ్ అయినా సమాధానం చెప్పారా? లేదా ఎల్లో మీడియా అయినా సమాధానం చెప్పిందా? లేదే. ఆరోపణలున్న 4 నెయ్యి ట్యాంకర్లను జూలై 25, 2024 టీటీడీ గోడౌన్ నుంచి వెనక్కి పంపారని మే 5వ తారీఖున 2025 దాఖలు చేసినటువంటి మొదటి ఛార్జ్ షీట్ లో సిబిఐ సిట్ స్పష్టంగా చెప్పింది. జూలై 25, 2024 రిజెక్ట్ చేసినటువంటి ఆ 4 నెయ్యి ట్యాంకర్లని డైవర్ట్ చేసి జూలై 27న శ్రీకాళహస్తి దగ్గర రాఘవేంద్ర క్రషర్ వద్ద పార్క్ చేశారని సిబిఐ సిట్ స్పష్టంగా చెప్పింది. తర్వాత ఆ 4 ట్యాంకర్లను కూడా దొడ్డిదారిన తిరిగి మళ్లీ టీటీడీలోకి
వచ్చాయని, వాటిని ప్రసాదంలో వాడారని కూడా సిట్ మొన్న తాజాగా సిట్ ఫైనల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ 23 జనవరి 2026 పేజీ 44లో స్పష్టంగా చెప్పింది. మరి వీటికి సమాధానాలు చెప్పాల్సింది. మొత్తం జరిగిందంతా కూడాను సప్లై వచ్చింది, టెస్టింగ్ జరిగింది, రిజెక్ట్ అయింది, తిరిగి మళ్ళీ పార్క్ చేసి ఆ వాటిని ఎనికి పంపించింది, వాటిని లడ్డు ప్రసాదంలో వాడింది. ఇవన్నీ కూడాను చంద్రబాబు హయాంలోనే జరిగిందనేటువంటి ఛార్జ్ షీట్ లో పేజ్ నంబర్ 44లో కూడా చెప్పాక ఎల్లో మీడియా, చంద్రబాబు అందరూ కూడాను ఆ జగన్ గారి హయాంలో అంటారు. ఈ నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా చెప్పాల్సింది చంద్రబాబే, ఆయనే బాధ్యుడు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం శ్రీనగర్ క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు స్కూల్ బస్సును మద్యం మత్తులో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ ఢీకొనడంతో 2 మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్ అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది పిల్లలున్నారని సమాచారం. ట్రాక్టర్ డబ్బా పల్టీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి, డ్రైవర్ మృతి చెందాడు. పిల్లలకు స్వల్ప గాయాలే కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. నమస్తే. కూటమి ప్రభుత్వం రాజకీయాలకి ప్రాధాన్యమిచ్చి పాలనను గాలికి వదిలేసిందని మాజీ ఎమ్మెల్యే కొత్తగుల్లి భాగ్యలక్ష్మి తీవ్రంగా విమర్శించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో తరచూ ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రాణాలు పోతున్నా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గతంలో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని, ప్రస్తుతం మాత్రం కనీస పర్యవేక్షణ కూడా లేదని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో పోషకాహారం, వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. పిల్లల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తీరని నేరమని పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా మంచి పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు ఏదైతే రెగ్యులర్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా మిడ్ డే మీల్స్లో భాగంగా వారం రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి మెనూతోని, ఎంతో ఆహ్లాదకరమైనటువంటి మెనూతోని పౌష్టికాహారం లోపం అనేది ఎక్కడ కూడా కనిపించకూడదనే ఒక ఇన్స్ట్రక్షన్స్తోని ఎన్నో జాగ్రత్తలు తీసుకొని జగనన్న గోరుముద్ద అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ జగనన్న గోరుముద్ద కార్యక్రమం ద్వారా ఎంతో మంది, లక్షలాది మంది పిల్లలకి మంచి పౌష్టికాహారాన్ని కల్పించినటువంటి ఆ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈరోజు చాలా అధ్వానంగా, అన్యాయంగా, ఎంతో ఘోరమైనటువంటి మెను ఈరోజు పాఠశాలల్లో కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా పిల్లల యొక్క బాగోగులు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళకి ఒక మంచి ఆహారాన్ని వాళ్ళకి అందించాలి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పిల్లలకి చదువులు చెప్పించాలి అనే ఒక ఆలోచన అనేది ఈ ప్రభుత్వానికి లేకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కళ్ళు తెరుచుకొని, ఈ రోజు వరకు కూడా కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఈరోజు ఏదైతే గిరిజన సంక్షేమ పాఠశాలల్లో వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ ఏదైతే ఉన్నాయో మళ్ళీ పునరావృతం కాకుండా, మళ్ళీ ఇలాంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తాం. కేటీఆర్ మతి స్థిమితం కోల్పోయి దిగజారుడుగా మాట్లాడుతున్నారని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తీవ్రంగా విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు రాజకీయంగా ఓడించి సీఎం రేవంత్ రెడ్డిని అధికారంలోకి తీసుకువచ్చారని స్పష్టం చేశారు. వ్యక్తిగత దూషణలకు దిగితే సహించబోమని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయంలో వ్యక్తిగత ఆరోపణలు చేయడం రాజకీయ పతనానికి నిదర్శనమని అన్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ ప్రజలు అభివృద్ది, సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు.
కేటీఆర్ తన మాటలను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎన్నిసార్లు చెప్పినా 100 సార్లు చెప్పినా గాడిదనే అడ్డగాడిద పనులు చేసే కళ్ళకుండ తారక రామారావు ఇంకా నీకు మతిపోయింది, నీకు స్థితిపోయింది. గతిలేని మాటలు మతిలేని మాటలు మాట్లాడి నీ స్థాయిని ఇంకా చిన్న చేసుకొని చిత్తమారి పనిచేసే మాటలే కళ్ళకుండ తారక రామారావు. నీలాంటి అడ్డగాడిద మాటలు మాట్లాడి మా చాలా వ్యత్యాసాలు వాక్యాలు ఉన్నాయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటకి సమాధానం తీసుకునే సమయం దగ్గరలో ఉంది. చిల్లర మాటలు మాట్లాడతావు. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడ తమ్మి? మాట్లాడే ముందు, మాట్లాడే ప్రతి భాష ముందు, మాట్లాడే ప్రతి ఒక్క వ్యవస్థ ముందు నీలాంటి అడ్డగాడిదలు, ఇలాంటి కంచర్ గాడిదలను తీసేసి మూలకు కూర్చోబెట్టే సత్తా యనుమల రేవంత్ రెడ్డి గారిది. మర్చిపోయారా? డిసెంబర్ 3, 2023 అదే రోజు కదా మీ కుటుంబాన్ని, మీ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిన రోజు, మీ కుటుంబాల అహంకారాన్ని తుదముట్టించిన రోజు. కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తన్నీరు హరీష్ రావు, జోగులపల్లి సంతోష్ రావు, అదేవిధంగా ఎంతమంది కుటుంబ సభ్యులందరినీ ఒకటేసారి గంప గుత్తగా బొందబెట్టింది ఎవరు? ఆ పేరు మర్చిపోయారా? రాసుకోండి. యనుమల రేవంత్ రెడ్డి గారు. ఆ పేరే రేవంత్ రెడ్డి గారి పేరే ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల లాగులు తడుస్తాయి. రాత్రిపూట నిద్ర పట్టట్లేదు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడే కల్వకుంట్ల తారక రామారావు ఇంకా మీ దత్తపుత్రుడు, మీ చెత్తపుత్రుల యొక్క వ్యవహారం చేసుకుంటే వ్యవహారంలో కూడా మీలాంటి చిల్లర మాటలు మాట్లాడే సమయం అంతనే ఉంటుంది. కాబట్టి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాకాని రాజకీయ కక్షతోనే వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు, దాడులతో భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలాంటి ఒత్తిళ్లకు భయపడరని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందని చెప్పారు. అన్యాయాలపై పోరాటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంబటి రాంబాబు గారి మీద మీరు చేసినటువంటి దాష్టికం గాని, అరెస్టును గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం ఖండిస్తున్నాం. ఆ కుటుంబం అందరం అండగా నిలుస్తాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక కుటుంబం లాంటిది, కుటుంబ వ్యవస్థ లాంటిది. కాబట్టి ఖచ్చితంగా మా నాయకుడి దగ్గర నుంచి చిన్న స్థాయి కార్యకర్త వరకు అందరం కలిసిమెలిసి ఉంటాం. ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, తిప్పికొట్టడానికి అందరం ఐకమత్యంగా ఒకే త్రాటి మీద నిలిచి అందరం కూడా ఆ కుటుంబాలకు అండగా నిలవడం జరుగుతుంది. అందుకోసం ఈ రోజు వచ్చి అందరితో కలిసి ఆ కుటుంబ సభ్యులకు పరామర్శించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి అందరు మీడియా సమక్షంలో రాంబాబు గారి బిడ్డ మౌనికమ్మ మాట్లాడినటువంటి నిజంగా రాంబాబు గారి అరెస్ట్ కన్నా కూడా మేమందరం ఎమోషనల్ గా ఫీల్ అయింది. ఆ బిడ్డ ధైర్యంగా వచ్చి ఈ రోజు ప్రశ్నించేటువంటి విధానం, ప్రశ్నిస్తున్నటువంటి తీరు, స్పష్టత, దానికి ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పలేక ఆ పాపకి రాజకీయ అనుభవం లేదు. వచ్చి నేరుగా తండ్రికి సంబంధించినటువంటి అన్యాయానికి సంబంధించి, మీరు చేసినటువంటి దాడులకు సంబంధించి, మీరు చేసినటువంటి దుర్మార్గాలకు సంబంధించి ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో మీరు సమాధానం చెప్పలేక నిలబడిపోతున్నారు. కాబట్టి ఆ బిడ్డకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, తప్పనిసరిగా పోరాట పటిమ కలిగినటువంటి కుటుంబం రాంబాబు గారి కుటుంబం. రాంబాబుతో సహా చిన్నప్పటి నుంచి ఆ బిడ్డలకి పోరాటాన్ని గురించి, ఏదైనా ఆటుపోట్ల గురించి నేర్పించి ఉంటాడు. కాబట్టి ఎవ్వరూ కూడా భయపడరు. చంద్రబాబు నాయుడు ఏం ఆనందపడాల్సినటువంటి అవసరం లేదు. ఏదో నేను జైల్లో పెట్టానని సంకల్ప పుట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టుగా ఆ చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాల్సింది, ఎన్ని కుటుంబాలు అయితే మీరు గోడు మనిపించారో, ఎన్ని కుటుంబాలు అయితే ఇబ్బందులు పెట్టారో లెక్క మీరు కూడా రాసుకుంటూ ఉండండి. దానితో పాటు మీరు అంతకు 10 రెట్లు ఇబ్బంది పడేటువంటి రోజు పరిస్థితి మీకు వస్తుందని చెప్పి హైదరాబాద్ చేవెళ్లలో మహిళా న్యాయవాది స్వప్న హత్యను ఖండిస్తూ విజయవాడలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వప్న చిత్రపటానికి నివాళులర్పించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయ వృత్తికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. న్యాయం కోసం పోరాడే వారే అసురక్షితంగా మారితే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని హెచ్చరించారు. ప్రయత్నం చేస్తున్నారని చెప్పి 3 సార్లు కంప్లైంట్ ఇచ్చారండి. నాకు ప్రాణహాని ఉందని చెప్పి 3 సార్లు కంప్లైంట్ ఇచ్చిన స్వప్న మేడం గారికి ఎటువంటి న్యాయం చేయలేదు. చివరికి ఆస్తి తగాదాలో ఆమె ప్రాణం తీశారు. దాని మీద చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేయడం కోసం పోలీసు వారు వచ్చారే తప్ప
బతికుండం కూడా ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఏంటి అని విచారించలేదు. స్వప్న గారి అకాల మరణానికి అలాగే ఆస్తి తగాదాలో ఆమె ప్రాణం తీసిన వారిని శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. పోలీసు వ్యవస్థను ప్రార్థిస్తున్నాను, ఇప్పటికైనా మా న్యాయవాదులను కాపాడటం కోసం ప్రభుత్వాలు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఎమ్మటే తీసుకురావాలి. తిరుమల లడ్డు కల్తీ జరగలేదని డొంక తిరుగుడు సమాధానాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని పులివెందుల ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మండిపడ్డారు. హిందూ మతాన్ని నాశనం చేయాలన్న దురుద్దేశంతోనే ఈ వ్యవహారం జరిగిందని ఆరోపించారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పులకు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు అంశాన్ని పక్కన పెట్టి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశంపై స్పష్టత ఇవ్వకుండా మాటలు మార్చడం సరికాదన్నారు. లడ్డూ వివాదంపై నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు. వాదన చేయడం జరుగుతోంది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వెంకటేశ్వర స్వామి గారికి కూడా ప్రమాదం పుట్టుకొచ్చింది. కేవలం తను ఆరాధించే దేవుడే గొప్పవాడు, హిందూ మతాన్ని సర్వనాశనం చేయాలనే ఒక దుగ్ధతో అక్కస్తో ఈ దేశమంతా కూడా మతాంతీకరణ జరగాలని, హిందువులు అనేవాడు ఎవరు కూడా బతికి బట్టకూడదనే ఒక దుష్టమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు కూడా ఆ కార్యక్రమాల శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ కులానికి కానీ ఏ మతానికి అన్యాయం జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ సహించదు. క్రిస్టియన్స్కి అన్యాయం జరిగినా సహించం, మైనారిటీ ముస్లిం సోదరులకు అన్యాయం జరిగినా కూడా సహించం. ఇది మతాల మధ్య కొట్లాట కాదు, కులాల మధ్య కొట్లాట కాదు. ఒక మతాన్ని నువ్వు దెబ్బతీసే విధంగా చేస్తున్న కుట్రలను ఆపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల వేళ నిజామాబాద్ లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సీఎంల దగ్గరికి మేము వెళ్లం, వాళ్లే మా దగ్గరికి రావాలి అంటూ వ్యాఖ్యానించారు. రెడ్డి అయినా రావు అయినా మా దగ్గరికి రావాల్సిందేనని చెప్పడం ద్వారా ఎంఐఎం రాజకీయ బలం ఎంత ఉందో స్పష్టం చేయాలనే ప్రయత్నంగా ఈ వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎంఐఎం మద్దతు లేకుండా కాంగ్రెస్ గెలిచిందా అని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ విజయాల్లో తమ పాత్ర ఉందని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం ప్రభావం కీలకంగా మారే అవకాశం ఉందని ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఓవైసీ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ నేతలు స్పందించే అవకాశం ఉంది. अगर रेवंत और कांग्रेस खरीब नहीं आती तो जुबली हिल्स जीतते थे फलाना साहब जीतते थे। अरे बाबा, इस वास्ते तो हमारे पास आते हैं। कोई भी रहने दो, रेड्डी रहने दो, राव रहने दो, उसको जरूरी है हमारे पास आना पड़ेगा, इसलिए कि हमारे साथ आपकी ताकत है, हमारे साथ आपकी दुआ है, हमारे साथ आपका इत्तेहाद है। आप नहीं तो हम नहीं। ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఒంటరిగా గెలిచిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కష్టపడి పనిచేయటం వల్లే ఆ విజయం సాధ్యమైందన్నారు. ఎంఐఎం మద్దతుతోనే కాంగ్రెస్ గెలిచిందని అనుకోవడం పూర్తిగా పొరపాటని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలే ప్రజలను ఆకర్షించాయని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి గెలిపించారని, ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదు అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్, ఎంఐఎం మధ్య రాజకీయ దూరాన్ని మరోసారి బయటపెట్టాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ మాటల యుద్దం మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. ఆయన ఏం మాట్లాడినో తెలియదు కానీ జూబ్లీ హిల్స్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. స్వతహాగా గెలిచినాం. మా అభ్యర్థి ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తిగా, అందరికీ కూడా సుపరిచితుడైన వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓటేసాడు. ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఏం చేస్తాం ఇప్పుడు, వాళ్ళని అది ఆపలేం కదా. కానీ మాకు తెలుసు, మా ప్రజలు, మాకు తీర్పిచ్చిన ప్రజలకు తెలుసు. మా స్టాండ్ వెరీ క్లియర్. ఏ ఎన్నికలు వచ్చినా
మేము అభివృద్ధి సంక్షేమం రాష్ట్ర ప్రగతిలో మేము ఏం చేసినామో చెప్పి ధైర్యంగా ముందుకెళ్ళటం జరుగుతుంది. తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంపై సిట్ నివేదిక కీలక అంశాలను బయటపెట్టిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. చంద్రబాబు హయాంలోనే ఆరోపణలు ఎదుర్కొన్న కల్తీ నెయ్యి ట్యాంకర్లను తిరిగి టీటీడీ అనుమతించిందని సిట్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. అదే నెయ్యిని లడ్డూ ప్రసాద తయారీలో వినియోగించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో అప్పటి పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. భక్తుల విశ్వాసాలతో ముడిపడిన అంశాన్ని రాజకీయంగా వాడుకోవటం సరికాదన్నారు. సిట్ నివేదిక ఆధారంగా పూర్తి నిజాలు ప్రజల ముందు రావాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డు అంశంపై జరుగుతున్న రాజకీయ ఆరోపణలు మరింత తీవ్రతరమవుతున్నాయి. సంస్థ ఎన్డీఆర్ఐకి సిబిఐ సిట్ పంపి వచ్చిన రిజల్ట్స్ ను ఛార్జ్ షీట్ లో పొందుపరిచినటువంటి అంశాలు ఒక రకంగా ఉంటే రోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పని కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. టెండర్ల సడలింపు ద్వారా అక్కడ బోలేబాబా లాంటి కంపెనీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత టెండర్ల సడలింపు అనేది ఒక పెద్ద దీని కింద రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి తప్పుదారి పట్టించేటువంటి కార్యక్రమం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. 2019 మార్చి 6న బోలేబాబాకు టెక్నికల్ క్వాలిఫై పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడే. బోలేబాబాకి డోర్లు తెలిసింది, తలుపులు తెలిసింది, గేట్లు తెలిసింది ఎవరండి? చంద్రబాబు గారి ప్రభుత్వం, ఆయన పాలన. అదే మార్చి 6న 2019న బోలేబాబాకు 82,000 కేజీల నెయ్యిని టిన్నుల ద్వారా సరఫరా కూడా టీటీడీ హయాంలోనే టెండర్ ఇచ్చారు. విశేషం ఏంటంటే కేజీ ధర కేవలం 291గా ఇచ్చారు. ఏప్రిల్ 19న 2019 మరొకసారి 82,000 కేజీలు ఇచ్చారు. మళ్ళీ ఒక 12,300 కేజీల నెయ్యి సప్లై ఆర్డర్ కూడా ఇచ్చారు. మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలండి? మీ ప్రభుత్వంలో కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలా? ఎందుకు చెప్పట్లేదు? ఒక ఆవు లేదు, ఒక కేజీ కూడా నెయ్యి సప్లై చేసే సామర్థ్యం లేదని టీటీడీ కూటమి ఆరోపణలు చేస్తున్న బోలేబాబా కంపెనీకి ఏ రకంగా ఈ పర్మిషన్, ఏ రకంగా టెండర్లు ఇచ్చారని, దీని అర్థం చంద్రబాబు హయాంలోనే తప్పు జరిగింది అని చెప్పాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసీఆర్ పై వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్న కేటీఆర్ హెచ్చరిక. చంద్రబాబు సంచులు మోసిన బ్రోకర్ వినువంటూ రేవంత్ పై ఫైర్. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ కు లేదన్న కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల వేళ రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం. పవన్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు. పైసలు పెడితే యాక్టింగ్ చేసే యాక్టర్ అంటూ పవన్ పై సెటైర్లు. పవర్ స్టార్ నుంచి ప్యాకేజీ స్టార్ గా మారాడంటూ విమర్శ. చంద్రబాబు ప్రొడ్యూసర్ గా మారాకే పవన్ గెలిచాడన్న వ్యాఖ్య. తెలంగాణలో ఏ ముఖం పెట్టుకుని పోటీ చేస్తాడంటూ ప్రశ్న. ఆక్వా రైతుల సమస్యలపై వైసీపీ నేత వ్యాఖ్యలు. కూటమి విధానాలతో ఆక్వా రైతులపై భారం పెరుగుతోందన్న ఆరోపణ. జగన్ హయాంలో ఆక్వా రైతులకు పూర్తి నష్టపరిహారమన్న గుర్తు. మళ్లీ రిజిస్ట్రేషన్ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారన్న ఫైర్. ఆక్వా రంగాన్ని నాశనం చేసే నిర్ణయాలు ఉపసంహరించాలని డిమాండ్. అంబటి కుటుంబాన్ని పరామర్శించిన కాకాని గోవర్ధన్ రెడ్డి. రాజకీయ కక్షతోనే వైసీపీ నేతలపై దాడులంటూ ఆరోపణ. అక్రమ కేసులతో భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శ. అన్యాయాలపై పోరాటమే వైసీపీ లక్ష్యమన్న కాకాని. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఒంటరిగా గెలిచిందన్న శ్రీధర్ బాబు. ఎంఐఎం మద్దతు వల్ల కాదు, ప్రజల ఓట్లతో గెలుపన్న స్పష్టత. కాంగ్రెస్ పాలనా సంక్షేమమే విజయానికి కారణమన్న వ్యాఖ్య. ఓవైసీ వ్యాఖ్యలు పూర్తిగా పొరపాటంటూ మంత్రి కౌంటర్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం.